ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కూతురి పెళ్లి అంటే ఏ తండ్రికైనా అదొక పండుగ. కానీ వికారాబాద్ జిల్లాలోని ధారూర్ మండలం నాగా సమంధర్ గ్రామానికి చెందిన కుమ్మరి వీరేశం అనే సాధారణ రైతుకు మాత్రం అది కేవలం పండగ మాత్రమే కాదు, ఒక పరీక్షలా మారింది. వీరేశం ఓ సాధారణ రైతు. తన కుమార్తె పెళ్లిని గ్రాండ్గా చేయాలని కలలు కన్నాడు. బంధుమిత్రులకు ఆహ్వానం కూడా అందించాడు. శుక్రవారం వికారాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి ఘనంగా జరిగిపోయింది. అందరూ తరలి వచ్చారు. అయితే వివాహం జరగడానికి వీరేశం పడిన కష్టం అంతా ఇంతా కాదు. పెళ్లికి ముందే పట్టుకున్నటువంటి తుఫాన్ చాలా కలవరపెట్టింది. కానీ కుమార్తె పైన ప్రేమతో ఆ సమస్యను జయించాడు. గ్రామం నుంచి వికారాబాద్కు చేరుకోవాలంటే రుద్రారం, నాగసమందర్ గ్రామాల మధ్య ఉన్న రోడ్డే ఏకైక మార్గం. ముంతా తుఫాన్ కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, కోట్పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో ఆ రహదారి పైన ఉన్న కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు, బంధువులు పెళ్లికి హాజరు కావడానికి మార్గం లేకుండా పోయింది. ఈ పరిస్థితి చూసిన వీరేశం గారు ధైర్యం కోల్పోలేదు. కానీ కూతురు పెళ్లి సంతోషం ముందు ఆ రహదారి అడ్డంకి చిన్నదైపోయింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన సొంత డబ్బులతో కొట్టుకుపోయిన కల్వర్టు స్థానంలో కొత్త నిర్మాణాన్ని చేపట్టారు. తన కూతురి పెళ్లి కోసం కేవలం గ్రామస్తులు సంతోషంగా వచ్చి దీవించాలనే ఒకే ఒక్క ఆశతో ఆ తండ్రి యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయించాడు ఆ కొత్త నిర్మాణాన్ని. వీరేశం చొరవతో కల్వర్టు నిర్మాణం పూర్తి కావడంతో ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగిస్తున్నారు స్థానికులు. ఇక పెళ్లికి భారీగా అతిథులు వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరేశం ధనవంతుడు కాదు, కేవలం సాధారణ రైతు మాత్రమే. ఒక సాధారణ రైతు తన కూతురి సంతోషం కోసం చేసిన ఈ సాహసం మిగిలిన వారికి ఒక ఆదర్శంగా నిలిచింది. అలాగే కూతురుల పైన తండ్రులకు ఉన్న ప్రేమ ఏంటో అనేది మరొకసారి రుజువైంది. అనుకోకుండా తుఫాన్ రావడం వల్ల, వర్షం పడడం వల్ల రోడ్డు ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ కావడం వల్ల జనాలకు కానీ మాకు రేపు మాది పెళ్లి ఉన్నది కాబట్టి రానికపోవడానికి ఇబ్బంది కలిగింది. కాబట్టి జనాలకు కానీ మాకు కానీ సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో అది చేయకపోతే ఏముందంటే 30 కిలోమీటర్లకు మాకు అదనంగా ట్రాన్స్పోర్ట్ అవుతుండే, సమయం కూడా ఎక్కువ అయిపోతుండే. కాబట్టి సమయం డబ్బు పోతుండేమో కానీ సమయం సకాలంగా పెళ్లి చేసుకుంటామనే ఉద్దేశంతో తొందరగా పూర్తి చేయడం జరిగింది. అక్కడ మట్టి 2 జేసీబీలు మాట్లాడి, ట్రాక్టర్లు మాట్లాడి మట్టి, అంటే వర్షానికి మట్టి అంతా కొట్టుకుపోయింది కాబట్టి రావడానికి పోవడానికి కంకర తేలింది. మట్టి కొట్టుకుపోవడం వల్ల వెహికల్ నడవలేని పరిస్థితి ఉంది కాబట్టి మట్టి ఓపించి చదును చేయడం జరిగింది.